కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి నారా లోకేష్ పై వైసీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు గుడివాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేర్ హౌసింగ్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఇతర నాయకులు సీఐ శ్రీనివాస్ కు ఫిర్యాదు అందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యారంగంలో సంస్కరణలు జరుగుతున్నాయని, వాటిని ఓర్వలేకే వైసీపీ విష ప్రచారం చేస్తోందని రావి విమర్శించారు. వాళ్ళ వైఎస్ఆర్సీపీ అంటే గొడ్డల పార్టీ. ఎందుకంటే నేర చరిత్ర కలిగిన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డిని కూడా అవాస్తవాలు మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ నాయకుడే మాట్లాడుతున్నాడు. వాళ్ళ నిధులు సమకూరుస్తున్నాం. ఓ పక్క కేంద్రం నుంచి కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు అనేక రకాలుగా పెట్టుబడులు తీసుకొస్తున్నాం. అనేక పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. గతంలో ఎప్పుడన్నా ఉన్న పెట్టుబడులు పారిపోయేటట్టు చేసిన ప్రభుత్వం జగన్మోహన్ పార్టీ. ఇవాళ పెద్ద ఎత్తున అభివృద్ధి కానీ, డెవలప్మెంట్లో కానీ, సంక్షేమంలో కానీ ఎవరూ చేయలేని విధంగా ఈ రోజున పేటీఎం బ్యాచ్ కానీ, మొన్న శ్రీధర్ అప్పలరాజు గురించి మాట్లాడాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? యాక్సిడెంట్ తర్వాత ఆడే తీసుకెళ్ళని చెప్తున్నాడు. ఆడెక్కడ తీసుకెళ్ళాడు? వేరే పేరు పెట్టి పారిపోతే అక్కడి నుంచి. వాళ్ళు అన్ని అవాస్తవాలు. ఎందుకంటే ఇవన్నీ మొన్న సాక్షి పక్కన పెట్టేసి తప్పుడు ప్రచారాలు చేసి కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. వాళ్ళ భారతదేశం ఎక్కడ లేని విధంగా వాళ్ళ పెట్టుబడులు మనకు వస్తున్నాయి. వాళ్ళ ఎన్ని కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టిన ఈరోజు చంద్రబాబు నాయుడు